హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఉదయాన్నే 5 గంటలకి లేవడం, టు డూ లిస్టులు రాసుకోవడం, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోవడం, కష్టపడటం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తే లాస్ట్లో మనకేమొస్తుంది? ప్రశాంతమైన ఫ్రీ టైం వస్తుంది అని అనుకుంటున్నారా? లేదు. మీరు పనులన్నీ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే ఈ సొసైటీ మీకు ఇంకా అంతకంటే ఎక్కువ పనుల్ని ఇస్తుంది. కష్టపడితే మీకు దొరికే బహుమతి ఏంటో తెలుసా? ఇంకా ఎక్కువ కష్టపడటం మాత్రమే. ప్రొడక్టివిటీ అనేది మనల్ని జీవితాంతం ఒక చక్రంలో పరిగెత్తించడానికి కనిపెట్టిన ఒక పెద్ద ట్రాప్. ఒక మనిషి యావరేజ్గా 80 ఏళ్ళు, కొంచెం ఎక్కువగా అనుకుందాం, 80 ఏళ్ళు బతుకుతాడు అని అనుకుంటే మన చేతిలో ఉన్నది కేవలం 4000 వారాలు మాత్రమే. ఇప్పటికి మనం ఆలోచిస్తే మనందరికి కూడా ఒక సగం అయిపోయాయి. అండ్ మిగిలిన ఈ కొద్ది టైంను కూడా ఎవరి కోసం పరుగులెడుతూ ఈ ప్రపంచం మనకిచ్చిన ఈ మ్యాట్రిక్స్లోనే ఉండిపోతారా లేక బయటకు వస్తారా? సో ఈరోజు వీడియోలో టైం గురించి మీకు ఎవరూ చెప్పని కొన్ని చీకటి నిజాలని బయట పెట్టబోతున్నాను. అండ్ దానికి నాకు ఉపయోగపడుతున్న పుస్తకమే ఒలివర్ బర్క్మెన్ రాసిన 4000 వీక్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మనం పనులన్నీ ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే అంత త్వరగా మనం ఫ్రీ అయిపోయి ఆ తర్వాత హాయిగా మనకి నచ్చినట్లు మనం ఉండొచ్చు అని గట్టిగా నమ్ముతాం. అందుకే కొత్త కొత్త యాప్స్ వాడుకుంటాం, నిద్ర ఆపుకుని మరి కష్టపడతాం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్రాప్ ఉంది. దీన్నే ఈ పుస్తకంలో ది ఎఫిషియన్సీ ట్రాప్ అని అంటున్నారు. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీ ఈమెయిల్ ఇన్బాక్స్ తీసుకోండి. మీరు చాలా కష్టపడి వచ్చిన ప్రతి ఈమెయిల్కి వెంటనే రిప్లై ఇచ్చి ఇన్బాక్స్ మొత్తాన్ని ఖాళీ చేశారు అని అనుకుందాం. అప్పుడు మీకు ఫ్రీ టైం దొరుకుతుందా? ఇంకా మీరు ఎంత ఫాస్ట్గా రిప్లై ఇస్తే అవతల నుంచి అన్ని ఎక్కువ మెయిల్ స్పీడ్గా, ఇంకా ఎక్కువ స్పీడ్గా వస్తాయి. అంటే మీరు పనిని పూర్తి చేసే కొద్దీ ఆ పని ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే ఈ ప్రపంచం ఆకలితో ఉన్న ఒక మెషిన్ లాంటిది. మీరు ఎంత వేగంగా పనిచేస్తే ఆ మెషిన్కి అంత ఎక్కువ ఫుడ్ పెట్టినట్టు లెక్క. మీరు ఆఫీస్లో చాలా స్పీడ్గా పనిచేస్తున్నారని మీ బాస్కి తెలిస్తే ఆయన మీకు రెస్ట్ ఇవ్వరు, ఇంకా ఎక్కువ పనులు మీ నెత్తి మీద వేస్తారు. మీ టాలెంట్ మీకు ఒక శిక్షలా మారిపోతుంది. పనులన్నీ ఫినిష్ చేసేసి ఆ తర్వాత ప్రశాంతంగా బతుకుదాం అని అనుకోవడం ఒక భ్రమ. మీరు ఎంత స్పీడ్గా పనులను పూర్తి చేస్తే లైఫ్ మీ మీదకే అన్ని కొత్త పనుల్ని విసురుతూనే ఉంటుంది. పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా ఉంటాను అని వెయిట్ చేయడం ఆపేయండి. ఎందుకంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. మీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు పనిని ఫాస్ట్గా చేయడం కాదు, ఏ పనులను వదిలేయాలో నేర్చుకోవాలి. మీరు మీ జీవితంలో మీరు అనుకున్న పనులన్నీ ఎప్పటికీ పూర్తి చేయలేరు. వినడానికి మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇది గనక మీరు ఒప్పుకుంటే మీ మనసు మీద ఉన్న సగం బరువు దిగిపోతుంది. ఈ ఒక్క వారం కష్టపడితే పనులన్నీ అయిపోతాయి, ఆ తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటాం. దీన్నే అరైవల్ ఫ్యాలసీ అంటారు. అంటే ఏదో ఒక రోజు మనం ఒక ఎండ్ లైన్ చేరుకుంటాం అని నమ్ముతాం. కానీ రియాలిటీ ఏంటంటే జీవితంలో అలాంటి ఎండ్ లైన్ ఏదీ లేదు. మీరు ఒక పని పూర్తి చేసే లోపలే మరో 4 పనులు లైన్లో వచ్చి నిలబడతాయి. నిజానికి మన టు డూ లిస్ట్ అనేది ఎప్పటికీ ఖాళీ అవ్వని ఒక పుస్తకం లాంటిది. మనకున్న లిమిట్స్ ఒప్పుకోవడానికి చాలా భయపడతాం. అన్నీ చేసేయాలి, అందరినీ మెప్పించేయాలనే ఆరాటంలో మనల్ని మనం హింసించేసుకుంటున్నాం. మీరు అన్నీ చేయలేరనే నిజాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీలో ఒక ప్రశాంతత మొదలవుతుంది. మనకున్న ఈ తక్కువ టైంలో అన్నీ చేయడం ఇంపాసిబుల్ అని తెలిసినప్పుడే ఏమి చెయ్యాలో ఏం వదిలేయాలో నిర్ణయించుకునే క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనండి, పనులన్నీ చేయలేమని అర్థమైంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? పనులను పోస్ట్పోన్ చేయడం అంటే అది ఒక చెడ్డ అలవాటు అని మనకి చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ వాడే ఒక సీక్రెట్ టెక్నిక్ ఏంటంటే స్ట్రాటజిక్ ప్రోక్రాస్టినేషన్. అంటే ఏ పనుల్లో ఫెయిల్ అవ్వాలి, ఏ పనులను కావాలని వదిలేయాలో వాళ్ళు ముందే డిసైడ్ అయిపోతారు. మనకున్న పనులన్నిటినీ మనం ముఖ్యమైనవి అని అనుకుంటాం. మనం చేస్తున్న పొరపాటు అది నిజం కాదు. మీ టు డూ లిస్ట్ని గమనిస్తే అందులో కొన్ని పనులు మీ లైఫ్ మార్చే ఉంటాయి, కానీ చాలా పనులు కేవలం మీ టైం తినేసేవే ఉంటాయి. మీరు అన్నిటినీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి అని అనుకుంటే అసలైన పని ఎప్పటికీ మొదలు పెట్టలేరు. ఇక్కడ మీరు 3 విషయాలు తెలుసుకోవాలి.
ముందుగా డిసైడ్ హౌ టు ఫెయిల్. మీరు ఒక పెద్ద గోల్ కోసం పనిచేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న పనులన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ బిల్డ్ చేస్తున్నారండి, లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారు. మీ ఇల్లు అద్దంలా మెరిసిపోవాలి, మీ ఇంట్లో పనమ్మాయి సరిగ్గా పనిచేయాలి, ప్రతి ఫంక్షన్కి మీరు వెళ్ళిపోవాలి, వచ్చిన ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇచ్చేయాలి అని అనుకుంటే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. అందుకే కొన్ని పనుల్లో కావాలని వెనుకబడండి. ఆ గిల్ట్ లేకుండా కొన్ని పనులను వదిలేయడమే అసలైన ఆర్ట్. బాటిల్ నెక్ ప్రిన్సిపల్. ప్రతి బాటిల్కి పైన ఒక సన్నగా ఉండే భాగం ఉంటుంది, అండ్ అది ఆ బాటిల్ మొత్తం యొక్క నీటి ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. అలాగే మీ లైఫ్లో కూడా ఒకే ఒక్క ముఖ్యమైన పని ఉంటుంది, అదే మీ గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది. మిగిలిన 100 పనులు చేసినా ప్రయోజనం ఉండదు, కానీ ఆ ఒక్క పని చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. ఆ ఒక్క పని మీద ఫోకస్ పెట్టడానికి మిగిలిన 99 పనులని వాయిదా వేయడమే స్ట్రాటజిక్ ప్రోక్రాస్టినేషన్. అలాగే డోంట్ క్లీన్ ద కిచెన్. చాలామంది ఒక ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు ఇల్లు సర్దుకుందాం, మెయిల్స్ చెక్ చేసుకుందాం, అప్పుడే ప్రశాంతంగా మనం కూర్చోవచ్చు అని అనుకుంటారు. కానీ ఆ పనులన్నీ అయిపోయేసరికి మీ ఎనర్జీ మొత్తం అయిపోతుంది. అందుకే మీ కిచెన్ గందరగోళంగా ఉన్నా సరే, మీ బెడ్రూమ్ సర్దుకోకపోయినా సరే, ముందు ఆ మెయిన్ పని మీద కూర్చోండి. ఆ చిన్న పనులు రేపటికైనా వాయిదా వేయచ్చు, కానీ మీ డ్రీమ్ని మీరు వాయిదా వేయకూడదు. కొన్ని చిన్న పనుల్లో కావాలని ఫెయిల్ అవ్వండి. అలా కొన్నిటిని వదిలేసినప్పుడే మీకు నిజంగా ఇంపార్టెంట్ అయిన పనుల కోసం టైం దొరుకుతుంది. నేను పర్సనల్గా టైం మేనేజ్మెంట్ గురించి అసలైన నిజాన్ని నాకు పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను. పెళ్ళి అవ్వకముందు ఉదయాన్నే 5ంటికి లేచిపోయి చాలా పనులు చేసేసేవాడిని, నైట్ 9కి నిద్రపోయేవాడిని. కానీ పెళ్ళయ్యాక మనం సేమ్ అలాగే చేయాలి అంటే కుదరదు. తన టైమింగ్స్ వేరే ఉంటాయి, మన టైమింగ్స్ వేరే ఉంటాయి. తను నాలాగా 5ంటికి లేవాలి అని అనుకోవడం కొన్ని రోజులకు ఓకే, కానీ మొత్తానికి అది ఓకే కాదు. అలాగే నేను తనలాగా 8ంటికి లేవడం కూడా నాకు ఓకే కాదు. సో ఎక్కడో ఇద్దరికి వర్కౌట్ అయ్యే టైంని మనం సెట్ చేసుకోవాలి. నేను నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలనే ఆలోచనని వదిలేయాలి. టైం మారుతూ ఉంటుంది, లైఫ్ మారుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా అడాప్టబుల్గా ఉండటం మనం నేర్చుకోవాలి. అదే విషయాన్ని నేను తెలుగు గీక్స్ అకాడమీలో మన కొత్త కోర్స్ టైమ్ మాస్టరీ డిజైన్ యువర్ ఓన్ సిస్టమ్స్ అనే కోర్స్ ద్వారా డీప్ డైవ్ వీడియోస్తో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఇది మీరు టైంని ఇలా వాడండి, అలా వాడండి అని చెప్పడానికి కాదు. ఈ వీడియో చూస్తున్న డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, స్టూడెంట్ కానీ, కాంటెంట్ క్రియేటర్ ఎవరైనా సరే, వాళ్ళకంటూ కొన్ని టైమింగ్స్ ఉంటాయి. సో ఈ కోర్స్లో మనం ప్రీ రికార్డెడ్ వీడియోస్తో ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ ఇవ్వబోతున్నాం. అలాగే అఫ్కోర్స్ ఎఫర్మేషన్స్, గైడెడ్ మెడిటేషన్స్, PDF వర్క్షీట్స్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ ఇవన్నీ ఉండడానికి మెయిన్ గోల్ మీ టైం టేబుల్ని మీకు నచ్చినట్టుగా మీరు తయారు చేసుకోవడానికి, నథింగ్ మోర్. అండ్ ఈ కోర్సులోని మొదటి మాడ్యూల్ May 15న రాబోతుంది. సో ఎర్లీ బర్డ్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. బేసిక్గా మన కోర్సులోని మెటీరియల్ 2499 వాల్యూకి తగ్గకుండా ఉండేలా మేము ప్లాన్ చేసుకుంటాం. కానీ కోర్స్ని 999కి ఎర్లీ బర్డ్ యాక్సెస్ ఇస్తాం, లైక్ లాస్ట్ కోర్స్. కానీ ఈ కోర్స్కి ఇంకా ఏదో ఇవ్వాలని ఉంది, సో 799కి అందిస్తున్నాం. గుర్తుంచుకోండి, ఆఫర్ 10th వరకే ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆఫీస్ వర్క్, ఇంటి పనులు, ఫ్రెండ్స్ అవసరాలు అన్నీ అయిపోయి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నా డ్రీమ్ కోసం నేను కూర్చుంటాను అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక చేదు నిజాన్ని మనం ఒప్పుకోవాలి. మనం అనుకున్న ఆ ప్రశాంతమైన సమయం రోజు చివరిలో ఎప్పుడు మిగలదు. మిగిలినా కూడా మీ బ్రెయిన్ పూర్తిగా అలసిపోయి ఉంటుంది. మీ డ్రీమ్ కోసం ఇవ్వాల్సిన బెస్ట్ ఎనర్జీ అప్పటికే మీ దగ్గర ఉండదు. అండ్ దీనికి ఈ పుస్తకంలో ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్పారు, అదే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. డబ్బుల విషయంలో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది. మీకు జీతం రాగానే ముందు కొంత అమౌంట్ సేవింగ్స్ కోసం పక్కన పెట్టేసి ఆ తర్వాతే మిగిలిన డబ్బుతో ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఖర్చులన్నీ అయిపోయాక మిగిలింది దాచుకుందాం అని అనుకుంటే రూపాయి కూడా మీకు మిగలదు. టైం విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే లోకానికి మీ టైం ఇచ్చేయకండి. ఫోన్ చూడటం, ఈమెయిల్స్ చెక్ చేయడం, పక్కవాడికి రిప్లై ఇవ్వడం అంటే మీరు మీ టైంని వాళ్ళకి దానం ఇచ్చేస్తున్నట్టు లెక్క. దానికి బదులు మీ రోజులో మొదటి 1 గంట లేదా 2 గంటలు కేవలం మీకోసం, మీ ఎదుగుదల కోసం దాచుకోండి. అది ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, మీ బిజినెస్ ఐడియా మీద పని చేయడం కావచ్చు, లేదా మీకు నచ్చిన ఒక పుస్తకం రాయడం కావచ్చు. మీరు అనుకోవచ్చు, నాకు ఆఫీస్ ఉంది, నాకు బాస్ ఉన్నాడు, నాకు ఫ్యామిలీ ఉంది, వీళ్ళకి టైం ఇవ్వకుండా నా కోసం నేను ఎలా కేటాయించుకుంటాను అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు అందరినీ హ్యాపీగా ఉంచాక మీ టైం మిగులుతుంది అని అనుకోవడం ఒక పెద్ద ట్రాప్. మీరు మీకు ఇచ్చుకునే టైం అందరికంటే ముందే ఉండాలి. ఆ మొదటి గంట మీరు మీ జీవితానికి కట్టుకుంటున్న ట్యాక్స్ లాంటిది. మీరు మీకోసం పని చేయకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని తన పనుల కోసం వాడేసుకుంటుంది. మీ లైఫ్లో మీరు నిజంగా ఏదైనా సాధించాలి అంటే అందరికంటే ముందు మీకే
మీరు టైం ఇచ్చుకోవాలి. సరే, మన కోసం మనం 1 గంట కేటాయించుకున్నాం, కానీ పని చేద్దామని కూర్చోగానే మైండ్ ఎందుకు వేరే విషయాల వైపు పారిపోతుంది? ఎందుకు పని మొదలు పెట్టగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలనిపిస్తుంది? మనం ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టగానే సరిగ్గా అప్పుడే ఫోన్ చెక్ చేయాలనిపిస్తుంది, లేదా సంబంధం లేని ఏదో ఒక టాపిక్ గురించి గూగుల్లో సెర్చ్ చేయాలని అనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే, నాకు అసలు ఫోకస్ లేదు, ఈ సోషల్ మీడియా వల్లే నా టైం అంతా వేస్ట్ అవుతుంది అని తర్వాత అనుకుంటాం. ఈ పుస్తకంలో ఒక షాకింగ్ నిజం ఉంది. మనం ఫోన్ పట్టుకోవడానికి కారణం అది ఎడిక్టివ్ కాబట్టి మాత్రమే కాదు. అసలైన కారణం ఏంటంటే, మనం చేయాల్సిన ఆ ముఖ్యమైన పని మనకి సైకలాజికల్ పెయిన్ని కలిగిస్తుంది. మీరు ఒక కష్టమైన ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లేదా ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు మీ బ్రెయిన్ చాలా స్ట్రెయిన్ అవుతుంది. ఆ పనిలో ఉన్న రిస్క్, అది సరిగ్గా వస్తుందో లేదో అన్న భయం లేదా ఆ బోర్డమ్ మిమ్మల్ని అశాంతికి గురి చేస్తుంది. ఆ నొప్పి నుండి తప్పించుకోవడానికి మన బ్రెయిన్ వెతికే అతి ఈజీ అయిన దారే ఈ డిస్ట్రాక్షన్. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నామంటే దాని అర్థం మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నామని కాదు. మనం చేయాల్సిన పనిలోని కష్టాన్ని ఫేస్ చేయలేక అక్కడి నుంచి పారిపోతున్నాం. డిస్ట్రాక్షన్ అనేది ఒక మత్తు మందు లాంటిది. అది మనల్ని ఆ క్షణానికి ఆ భయం నుండి తప్పిస్తుంది. మరి దీని నుండి మనం ఎలా బయటపడాలి? దీనికోసం ఒక సూపర్ ఐడియా పుస్తకంలో చెప్పారు, అదే ద 10 minute రూల్. మీరు పని మీద కూర్చున్నప్పుడు మీ మైండ్ ఒక్కసారిగా ఫోన్ చూడు అని మిమ్మల్ని లాగుతున్నప్పుడు దాన్ని మొండిగా ఆపొద్దు. దానికి బదులుగా మీ మైండ్లో ఒక డీల్ సెట్ చేసుకోండి. ఓకే, నేను ఫోన్ చూస్తాను, కానీ ఇప్పుడు కాదు, సరిగ్గా ఇంకో 10 నిమిషాలు ఈ పని చేశాకే అప్పుడు చూస్తాను అని చెప్పండి. ఈ 10 నిమిషాల గ్యాప్లో ఏం జరుగుతుందంటే, మీరు ఆ నొప్పిని లేదా ఆ బోర్డమ్ని భరించడం నేర్చుకుంటారు. ఆ డిస్ట్రాక్షన్ రావడానికి కారణమైన ఆ ఎమోషనల్ వేవ్ 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. చాలా వరకు ఆ 10 నిమిషాల తర్వాత మీకు ఆ ఫోన్ చూడాలనే కోరిక కూడా చచ్చిపోతుంది. గుర్తుంచుకోండి, ఫోకస్ అంటే డిస్ట్రాక్షన్లు లేకపోవడం కాదు. డిస్ట్రాక్షన్ రావాలనిపించినప్పుడు కలిగే ఆ డిస్కంఫర్ట్ని భరిస్తూ అక్కడే కూర్చోగలగడం. ఆ నొప్పిని హగ్ చేసుకోవడం నేర్చుకోండి, ఎందుకంటే గ్రోత్ అనేది ఆ పెయిన్ అవతలే ఉంటుంది. నాకు ఆ ప్రమోషన్ వస్తే నేను అప్పుడు హ్యాపీగా ఉంటాను. నా అప్పులన్నీ తీరిపోతే అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే అప్పుడే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను. ఈ డైలాగులన్నీ ఎక్కడో విన్నట్టు ఉన్నాయి కదా. దీన్నే పుస్తకంలో వెన్ దెన్ ట్రాప్ అని అంటారు. అంటే ఈ రోజుని, ఈ క్షణాన్ని మనం ఒక అడ్డంకిలా చూస్తాం. మనకు కావాల్సిన ఆ పర్ఫెక్ట్ లైఫ్ భవిష్యత్తులో ఎక్కడో ఉందని అక్కడికి వెళ్ళడానికి ఈ రోజుని కేవలం ఒక దారిలా మనం వాడుకుంటాం. కానీ పచ్చి నిజం ఏంటంటే, మీరు ఆ గమ్యాన్ని చేరుకోగానే మీ బ్రెయిన్ ఇంకొక కొత్త గమ్యాన్ని మీకు ఇస్తుంది. ఈ పరుగు ఎప్పటికీ ఆగదు. మన జీవితం అంటే ఎప్పుడో రాబోయే ఆ పర్ఫెక్ట్ మూమెంట్ కాదు. ఈరోజు మీరు పడుతున్న ఈ చిన్న చిన్న కష్టాలు, ఆఫీస్ టెన్షన్లు, ఇంటి గొడవలు, మీ డ్రీమ్ కోసం మీరు పడే తపన, ఇదే మీ జీవితం. లైఫ్ అంటే ఒక స్టేజ్ మీద మైకేల్ జాక్సన్ లాగా పర్ఫెక్ట్గా మూన్ వాక్ చేయడం కాదు. ఆ స్టేజ్ వెనక ఉండే మెస్, ఆ గందరగోళం. మీరు ఒక పనిని అది పూర్తి చేస్తే వచ్చే రిజల్ట్ కోసం మాత్రమే చేస్తున్నారా? అయితే మీరు ఆ పని చేసేంతసేపు నరకాన్ని అనుభవిస్తారు. దానికి బదులు ఆ పనిని ఒక ప్రయాణంలో చూడండి. ఒక పెయింటర్ బొమ్మ గీసినప్పుడు ఆ బొమ్మ ఎలా వస్తుందో అని భయపడటం కంటే కూడా రంగులు వేస్తున్నప్పుడు, ఆ బొమ్మను గీస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తాడు. అందుకే అతను పెయింటింగ్ చేస్తాడు. రేపు వచ్చే ఆనందం కోసం ఈ రోజుని బలి ఇవ్వకండి. మీ లైఫ్లో అన్నీ సర్దుకున్నాక మీరు హ్యాపీగా ఉండడం కాదు, అన్నీ గందరగోళంగా ఉన్నప్పుడే ఆ గందరగోళం, ఆ కన్ఫ్యూజన్ మధ్యలోనే కామ్నెస్ని వెతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఆ పర్ఫెక్ట్ ఫ్యూచర్ అనేది ఒక ఎండమావి లాంటిది. అది ఎప్పుడు ఒక అడుగు దూరంలోనే ఉంటుంది అండ్ దాన్ని మీరు ఎప్పటికీ పట్టుకోలేరు. నువ్వేం చెప్తున్నావు అన్న? ఇలా పని చేస్తూనే ఉండాలా? అసలు రెస్ట్ తీసుకోకూడదా? అసలు ఎంజాయ్ చేయడమే వేస్టా? రేపు ఆఫీస్లో ఇంకా బాగా పని చేయాలి కాబట్టి ఈరోజు నిద్రపోతాను. బ్రెయిన్ షార్ప్ అవ్వాలి కాబట్టి మెడిటేషన్ చేస్తాను. మంచి కాంటాక్ట్స్ పెంచుకోవాలి కాబట్టి పార్టీకి వెళ్తాను. ఈ అన్ని డైలాగుల్లో ఒకటి గమనించారా? మనం విశ్రాంతిని కూడా, అంటే రెస్ట్ని కూడా ఒక పనిలాగా మార్చేసాం. మనల్ని మనం ఒక మనిషిలా కాకుండా ఒక మెషిన్ లాగా ట్రీట్ చేసుకుంటున్నాం. ఒక ఫోన్కి ఛార్జింగ్ ఎందుకు పెడతాం? మళ్ళీ దాన్ని వాడుకోవడానికి. మనం కూడా అలాగే రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నాం? మళ్ళీ రేపు మన ఓనర్ కోసం లేదా సొసైటీ కోసం కష్టపడటానికి. ఇది ఒక రకమైన జబ్బు. ఈ పుస్తకంలో ఒక పవర్ఫుల్ పాయింట్ ఉంటుంది. రెస్ట్ ఈజ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వర్కింగ్ బెటర్ లేటర్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ హియర్ నౌ. అండ్ ఈ పాయింట్ని ఇంకా మీకు క్లియర్గా చెప్పడానికి ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఒకటి చెప్పారు, అదే యూజ్లెస్ హాబీస్. ఏ ఉపయోగం లేని పనులు చేయడం. అసలు ఉపయోగం లేని పనులు ఎందుకు చేయాలి? మన లైఫ్లో ప్రతి పనిని ఒక రిజల్ట్ కోసమే చేస్తున్నాం.
చదువుకుంది ఉద్యోగం కోసం, ఉద్యోగం చేసేది డబ్బు కోసం, జిమ్కి వెళ్ళేది బాడీ కోసం. అంటే మన ప్రతి నిమిషం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మారిపోయింది. దీనివల్ల మన బ్రెయిన్ ఎప్పుడు నెక్స్ట్ ఏంటి, దీనివల్ల నాకేం వస్తుంది అనే టెన్షన్లోనే ఉంటుంది. కానీ ఏ ఉపయోగం లేని పనులు చేయడం, ఉదాహరణకి పాత స్టాంపులు కలెక్ట్ చేయడం, సరిగ్గా రాని పెయింటింగ్లు వేయడం, గాలిపటాలు ఎగరేయడం, లేదా కేవలం రోడ్డు మీద వెళ్ళే జనాన్ని గమనిస్తూ కూర్చోవడం, ఇవి చేసినప్పుడు మీ బ్రెయిన్ మీద ఆ రిజల్ట్ ప్రెషర్ అనేది ఉండదు. ఆ పనిలో మీరు తోపు అవ్వాల్సిన అవసరమే లేదు. దానివల్ల మీకు రూపాయి కూడా రానక్కర్లేదు. కేవలం ఆ పని చేస్తున్నప్పుడు మీకు ఒక చిన్న ఆనందం ఉంటుంది, అది తప్ప ఇంకేమీ వద్దు. ఇలాంటి పనులు చేసినప్పుడే మీరు భవిష్యత్తు అనే బానిసత్వం నుండి బయటపడి ప్రస్తుతంలో బ్రతకడం నేర్చుకుంటారు. విశ్రాంతి అంటే మీ బ్యాటరీని రీఛార్జ్ చేసుకుని మళ్ళీ పనిలో పడటం కాదు. అసలు ఆ పని ప్రయోజనం అనే ఆలోచనల నుండి కాసేపు బయటపడి ఒక మనిషిలా బ్రతకడం. ఇదంతా విన్నాక మీకు ఒక రకమైన భయం కలగొచ్చు. నేను సాధించాల్సింది చాలా ఉంది, కానీ టైం ఏమో తక్కువగా ఉంది. ఈ ప్రెషర్ని నేను ఎలా తట్టుకోవాలి? ఈ వీడియో మొత్తానికి ఇదే అల్టిమేట్ ఎండ్ కార్డ్. ఈ విశ్వం వయసు దాదాపు 1380 కోట్ల సంవత్సరాలు. అందులో మనిషి బ్రతికేది ముందు మాట్లాడుకున్నట్టు 4000 వీక్స్. సో ఇదంతా ఎంత అంటే ఒక మహాసముద్రంలో ఒక చిన్న నీటి చుక్కంత మాత్రమే. మనం ఏమనుకుంటామంటే నేను ఏదో ఒకటి సాధించేయాలి, లోకాన్ని మార్చేయాలి, నా పేరు చరిత్రలో నిలిచిపోవాలి అని. ఒక విపరీతమైన భారాన్ని మన భుజాల మీద ఈ మాటలతో వేసేసుకుంటాం. ఈ గొప్పగా బతకాలి అనే ఒత్తిడే మనల్ని నిరంతరం ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది. మీరు ఈ ప్రపంచాన్ని మార్చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదో అద్భుతం సాధించినా లేక సాదాసీదాగా అలాగా బతికేసినా ఈ విశ్వానికి వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. ఇది వినడానికి మొదట కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ ఇందులో ఒక అద్భుతమైన ఫ్రీడమ్ ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం జీవితాన్ని ఒక పర్వతం ఎక్కడం లాగా చూస్తాం. ఆ శిఖరాన్ని చేరుకుంటేనే మన జీవితానికి ఒక విలువ వస్తుంది. అంతవరకు మనం పడే కష్టం అంతా కూడా కేవలం ఆ గమ్యం కోసమే అని అనుకుంటాం. కానీ ఈ కాస్మిక్ ఇన్సిగ్నిఫికెన్స్ అనే పాయింట్ ఏం చెప్తుందంటే, మీరు ఆ పర్వతం ఎక్కాల్సిన అవసరం లేదు, అసలు ఆ పర్వతం మీద నిలబడిన విశ్వం దృష్టిలో మీరు ఒక చిన్న ఇసుక రేణువు మాత్రమే అని చెప్తుంది. ఎప్పుడైతే మీరు నేను ఈ ప్రపంచాన్ని మార్చేయాలి అనే భారం నుండి బయటపడతారో అప్పుడే మీరు ఈ క్షణాన్ని ప్రశాంతంగా అనుభవించగలరు. మనం ఒక అద్భుతమైన పెయింటింగ్ వేస్తున్నాం అనుకుందాం. అది గ్యాలరీలో పెట్టి అందరితో మెప్పించుకోవాలనే ఆరాటం కంటే కూడా ఆ రంగులు వేస్తున్నప్పుడు కలిగే ఆనందం ముఖ్యం. మీరు ఏమీ సాధించకపోయినా మీ లైఫ్ వేస్ట్ అయినట్టు కాదు. ఈ 4000 వీక్స్ ప్రయాణంలో మీరు ఆ ప్రయాణాన్ని ఎంత తృప్తిగా అనుభవించారన్నదే ముఖ్యం. జీవితం అనేది ఒక సమస్య కాదు పరిష్కరించడానికి, అదొక ఎక్స్పీరియన్స్. కేవలం మీరు అనుభవించాలంతే. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చాం. వీడియో ముగించే ముందు ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసేద్దాం. ముందుగా ద ఎఫిషియన్సీ ట్రాప్. పనులు వేగంగా ముగిస్తే ఫ్రీ టైం వస్తుంది అని అనుకోవడం ఒక భ్రమ. నువ్వు ఎంత వేగంగా పని చేస్తే ఈ ప్రపంచం నీపై అంత ఎక్కువగా పనిని విసురుతుంది. చాప్టర్ 2 ద హార్డ్ లిమిట్. జీవితంలో పనులన్నీ పూర్తి చేసే ఎండ్ లైన్ అంటూ ఏదీ లేదు. అన్ని పనులు చేయలేనని ఒప్పుకున్నప్పుడే నీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. చాప్టర్ 3 స్ట్రాటజిక్ ప్రోక్రాస్టినేషన్. ముఖ్యమైన పని కోసం కొన్ని పనులను వాయిదా వేయడమే ఒక గొప్ప కళ. చిన్న చిన్న పనుల్లో పర్ఫెక్షన్ని పక్కన పెట్టి నీ లైఫ్ మార్చే ఆ ఒక్క పనిపై ఫోకస్ పెట్టు. చాప్టర్ 4 పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. రోజంతా అందరి కోసం కష్టపడితే నీ డ్రీమ్ కోసం టైం ఎప్పటికీ మిగలదు. ఉదయాన్నే అందరికంటే ముందు నీ ఎదుగుదల కోసం నీ టైంని నువ్వు దాచుకో. చాప్టర్ 5 ద డిస్ట్రాక్షన్ పెయిన్. ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు కలిగే ఆ సైకలాజికల్ పెయిన్ నుండే మనం ఫోన్కి పారిపోతాం. ఆ 10 నిమిషాల డిస్కంఫర్ట్ని భరించి నిలబడితేనే అసలైన ఎదుగుదల మీ సొంతం అవుతుంది. చాప్టర్ 6 ద వెన్ దెన్ ట్రాప్. ఆ రోజు వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఈ రోజుని ఒక అడ్డంకిలా చూడకండి. గమ్యం చేరాక వచ్చే ఆనందం కంటే కూడా ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఉన్న ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. చాప్టర్ 7 రెస్ట్ ఈజ్ నాట్ ఫర్ ప్రొడక్టివిటీ. విశ్రాంతి అనేది రేపు మళ్ళీ కష్టపడటానికి, నీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి కాదు. ఎలాంటి ప్రయోజనం లేని ఒక యూజ్లెస్ హాబీస్ మనం చేస్తూ కాసేపు ఒక మనిషిలా బ్రతకడమే అసలైన రెస్ట్. అండ్ చివరిగా చాప్టర్ 8 కాస్మిక్ ఇన్సిగ్నిఫికెన్స్. ఈ అనంతమైన విషయంలో మీ 4000 వీక్స్ సమయం ఒక చిన్న నీటి చుక్క లాంటిది. లోకాన్ని మార్చేయాలనే భారాన్ని వదిలేసి ఈ క్షణాన్ని తృప్తిగా ఎంజాయ్ చేయండి చాలు. మనం ఇక్కడికి వచ్చింది కేవలం గెలవడానికి కాదు, బ్రతకడానికి.
రేపు వచ్చే పర్ఫెక్ట్ లైఫ్ కోసం ఈ రోజుని బలి ఇవ్వకండి. ఎందుకంటే ఆ 4000 వీక్స్ లెక్క ఎవరి కోసం ఆగదు. అన్నీ సాధించాక ఆనందంగా ఉండడం కాదు, ఎంత గందరగోళం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలగడమే అసలైన విజయం. మీ భుజాల మీద ఉన్న ఆ గ్రేట్నెస్, ఆ బరువుని దించేసి ఒక్క క్షణం మనిషిలా ఊపిరి తీసుకోండి. ఈ నిమిషం మీ చేతిలో ఉంది, దీన్ని ప్రేమించండి. ఇదే మీ అసలైన జీవితం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.